హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హడావిడిగా బయటికి వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చేసాము. బుజ్జుగాడు నేను వీడియో తీస్తున్నాను ఎట్లా అన్నానని వాడు కూడా అలా అంటున్నాడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి. చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి, లైక్ కొట్టండి. నేను ఇలా పెట్టి వీడియో తీస్తుంటే నా ఫోన్ బాగాలేదని చెప్పాను కదా, ఆ ఫోన్తో చూస్తున్నాడు అనమాట. సో ఇదిగోండి, టెప్పదాడేం లేదు. నేను ఇలా పెట్టాను కదా, వాడు అలా పెడుతున్నాడు. అది ఫుల్ వీడియో చూడండి అబ్బా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. డైలీ వ్లాగ్స్ ఉంటాయి, సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ చీర అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను కట్టుకోవడానికి. ఈ కబ్బోర్డ్లు చక్కగా అన్నీ మడత పెట్టేసేసుకుంటే కబ్బోర్డు తీసి ఇవన్నీ బట్టలన్నీ ఎట్లా లాగాడు. అదేంటంటే నీ గురించేరా, ఫ్యాన్ ఆపేయాలే. తగిలింది, పడ్డాడు. ఎన్నిసార్లు అని పడతావురా అక్కడికి వెళ్ళి. అబ్బా ఫేస్ ఫీలింగ్ చూడండి. ఏది నేనైతే రెడీ అయ్యానమ్మా, నాకేంది నీరసంగా వచ్చేసింది. ఏమో షూస్ పట్టుకొని ఉన్నాను, వాడు షూస్ వేయడానికి. వాడేమో రావట్లేదు నా దగ్గరికి. ఈలోపు ఏదన్నా కట్టు పోసుకుంటే ఎలా ఉంటుంది? టైం ఉందా? టైం ఎంత అయింది చూద్దాం, ఆగండి. బుజ్జుగా ఏంది ఇంకా నీ అవతారం అట్లానే ఉంది. వెళ్దాం. వాడికి ఒక్క జడేస్తే సరిపోయిద్దయ్యా. వాడు నన్ను అల్లాడేస్తున్నాడు, రబ్బర్ బ్యాండ్ పట్టుకొని చూస్తున్నాడు. ఇదో తిరుగుతా ఉన్నాడు నా కొడుకు. అంతా రెడీ చేశాం కదా, అర్జుడు మళ్ళీ వెళ్తున్నాడు. అది దగ్గరికి రావట్లా వాడు. నీరసం లాగున్నాను నేను. పడతారు దాచేరి. అమ్మ తల్లులే, బంగారు కొండలే. అడిగేళ్ళు చిన్న ఆడపిల్ల ఉన్నట్టున్నాడమ్మా, చిన్న ఆడపిల్ల ఉన్నట్టున్నాడమ్మా, చిన్న ఆడపిల్ల మళ్ళీ ఈ చీర అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను కట్టుకోవడానికి. సో చీర మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అంటే చాలా ఇయర్స్ అంటే ఒక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాను. అయినా చెక్కు చెదరలేదు ఇది. అంటే ఐరన్ కూడా ఇంతవరకు చేయించలేదు. కానీ కలర్ పోవటం కానీ, ఒక పోగు పోవటం కానీ అంటే ఏమీ లేదండి. ఇక్కడ చూసారా, చాలా బాగుంది కదా, మన షాపులోదేను. చాలా బాగుంటుంది శారీ అయితే. నాకు తెలిసి 2020 ఫిబ్రవరి 20లో నేను స్టిచ్ చేయించుకొని ఆ రోజు ఫస్ట్ టైం అనేది వేసుకోవడం జరిగింది, బీచ్కి వెళ్ళేటప్పుడు, నా పుట్టినరోజు అప్పుడు, ఓకేనా. నాకు నచ్చిన శారీ రాగానే తీసి పెట్టేసేసుకున్నాను. జనరల్గా నా బ్లౌజ్కి ఎక్కువగా మోడల్స్ ఏమి ఉండవులేండి, నాకు ఇష్టం ఉండదు. సో ఇప్పుడైతే ఇది కట్టేసేసుకుంటున్నాను. మరి ఈ చీర కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాము మేము అనేది వీడియోలో ఉంటుంది, చూడొచ్చు ఎంచక్క, ఓకేనా. గోల చేస్తున్నాడు. తలస్నానం చేయించానండి. అసలు చూడండి, అసలు ఈ కబ్బోర్డ్లు చక్కగా అన్నీ మడత పెట్టేసేసుకుంటే కబ్బోర్డు తీసి ఇవన్నీ బట్టలన్నీ ఎట్లా లాగాడు. అసలు ఇల్లు ఎలా ఉంది అంటే నేను చేసుకోవడమే అంతంత మాత్రము. అటువంటిది ఆ కబ్బోర్డ్లో అదిగోండి ల్యాప్టాప్ బ్యాగ్ తీసేసి. నీ గురించి చెప్తున్నా, నువ్వేమన్నా సామాన్యమైన పనులు చేస్తున్నావా? పిల్లోడిలా ఉంటున్నావా? అదేంటంటే నీ గురించేరా, ఫ్యాన్ ఆపేయాలే. చూడండి, ఏంటి నా గురించి చెప్తున్నావా అంటున్నాడు. చూడండి, నమ్మి తగాదాకు వస్తున్నాడు. అన్నీ ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. జైని లాగింది నువ్వేగా, ఎందుకు లాగావు? అమ్మకి ఓపిక బాగుందనా, ఆరోగ్యం బాగుందనా, బాగా శుభ్రంగా వల్ల అన్నీ చేసుకుంటుందనా? ఇవన్నీ మడతేసుకోవడానికి ఏదో మళ్ళీ లాగుతున్నాడు. ఇవన్నీ మడతేసుకునేటప్పుడు సరిపోయిద్ది. నేను మడతేసి అందుకనే మడత పెట్టకుండా లోపల పెట్టేసేయాలి ఇంక వీడి దెబ్బకి.
అంతేనా? గడ చేయాలి ఇంకా. అదేమంటే లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఈ పనిలో చేసేది పిల్లగాడు. రా, తగిలింది, పడ్డాడు. ఎన్నిసార్లు అని పడతావురా అక్కడికి వెళ్ళి. అబ్బా అబ్బా, ఫేస్ ఫీలింగ్ చూడండి. ఏది పొడుచుకుంది? బ్రష్ చేసావుగా. తలస్నానం చేసేటప్పటికి జుట్టు చూడండి ఎలా వచ్చేసింది, జడయ్యాల. రే, బ్రష్ చేయించాక మళ్ళీ ఎందుకు? నేను సరిగ్గా చేయించలేదా? అబ్బా, సరిగానే చేయించానమ్మా నేను. పోరా, మళ్ళీ నోట్లో పెట్టుకోమ్మా. కడిగిస్తా ఇటీ. నేనైతే రెడీ చేయానమ్మా. నాకేంది నీరసంగా వచ్చేసింది. అబ్బా, ఒక పని చేస్తే గంట సేపు కూర్చోవాల్సి వస్తుంది. రా, ఇదిగో కన్నయ్యలు రా. బుజ్జోడేమో తిరిగిన చోట జరగకుండా తిరుగుతానే ఉన్నాడు. వీళ్ళ నాన్నేమో రెడీ అవుతున్నాడు. నేనేమో షూస్ పట్టుకొని ఉన్నాను వాడు షూస్ వేయడానికి. వాడేమో రావట్లేదు నా దగ్గరికి, ఆడుతున్నాడు. ఎందుకు అబ్బాయి లైట్లు, ఫ్యాన్ ఎందుకు? అదనమాట పరిస్థితి. నాకేమో అబ్బో నీరసంగా ఉంది. టిఫిన్ కూడా చేయలేదు. ఈలోపు ఏదైనా కట్టు పోసుకుంటే ఎలా ఉంటుంది? టైం ఉందా? టైం ఎంత అయింది చూద్దాం మాకండి. అబ్బో 10:45 అయింది. మొదలే 10కే పెట్టారు. మా అయిందా? రా వెళ్దాం. ఫ్యాన్ కావాలా? బుజ్జిగా ఏంది ఇంకా నీ అవతారం అట్లానే ఉంది. వెళ్దాందా. వెళ్దామంటే తలుపులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు, నువ్వు బూట్లు వేసుకోవాలి గారా. నా కళ్ళు తిరుగుతున్నాయి. కానీ తొందరగా వచ్చేద్దాము. వాడికి ఒక్క జడ ఇస్తే సరిపోయిద్దయ్యా. వాడు నన్ను అల్లాడేస్తున్నాడు. రబ్బర్ బ్యాండ్ పట్టుకొని చూస్తున్నాడు. ఇదో తిరుగుతా ఉన్నాడు నా కొడుకు. అంతా రెడీ చేశాం కదా. అర్జుడు మళ్ళీ వెళ్తున్నాడు. అది దగ్గరికి రావట్లా. వాడు తీసుకుంటాను జడ ఒక్కడే చేస్తాను, అయిపోతుంది. నీరసం లాగున్నాను నేను. ఎక్కడికి వెళ్తున్నా? మళ్ళీ పట్టుకుంటా. అమ్మమ్మమ్మో, సిరపులు వేస్తుందా? సరే అబ్బా, దువ్వాను. ఇప్పుడు దువ్వాను, యాడ్ పెట్టాను నాడు. అబ్బా, ఇదమ్మా జీవితం. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? నిన్న చూపించాను కదా ప్లానింగ్. వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు ఆడ. నిన్న వర్షం పడింది కదా. బాయ్ వెళ్తున్నామండి. బాయ్. పా అమ్మా, రెడీ అయిపోయామమ్మా, వెళ్తున్నాము. బాయ్ చెప్పు. ఇంకా మమ్మీ లైట్ ఏమి ఆపలేదు. నేను లైట్లు ఆపేసేస్తాను. వాడు కింద వేసినట్టున్నాడు చూడు. లైట్లు ఆపకపోతే కరెంటు బిల్లు వాచిపోయిద్ది. బుజ్జిగాడు నాకంటే ముందు పరిగెడుతున్నాడు. పడతారు. హెచ్సిఎం ఎదురు నాన్న అంబేద్కర్ ఎప్పుడు వెళ్ళేదే. పడుతుందా అబ్బాయి నాన్న దాచేరి. అమ్మ తల్లులే, బంగారు కొండలే. భలే ఉంది బుజ్జి తల్లి. బుజ్జాడు అదిగా నవ్వుకుంటున్నాడు. భలే ఉంది బుజ్జి తల్లి. వాడు చూడు నవ్వుకుంటున్నాడు. సో అంబేద్కర్ జయంతి అని ఇక్కడికి వచ్చామండి. ఇంకా అన్న వాళ్ళ కోసం వెయిటింగ్. ఇది ఎక్కడో తెలుసుగా, హెచ్సిఎం ఎదురుగా పోలీస్ బంద్ తోటి ఉంది, పోలీస్ వెహికల్ తోటి. అక్కడేమో వచ్చి వేసేవాళ్ళు ఉన్నారు. అదనమాట పరిస్థితి. అన్న వాళ్ళ కోసం వెయిటింగ్.
అంబేద్కర్ తాత పూలు అయ్యి అయ్యో ఇలా వెయ్యి ఇలా వెయ్యి ఇదిగో వెరీ గుడ్ వెయ్యి అది వెరీ గుడ్ ఇదిగో కింద కాదు ఇట్లా వేయాలా అట్లా వేయాలా వావ్ వేసాడు మా ఇదిగో ఇట్లా ఇట్లా వేయాలి తాతకి వెయ్యి రిచి ఇజ్జుడు సెల్ఫీ వద్దా సెలవే కాదు మాకు ప్రోగ్రామ్ ఉందని వచ్చాము రాజకీయాలు జనసేన ఉంది కదా అబ్బాయి కొద్దిగా దాపిస్తావా మంచిలో కూడా దాపిలేదుగా ఇంకా వదల్లా పింఛన్లు రేపు మేకు వదులుతారు ఓసీలకేమో 60 ఉండా బీసీ వాళ్ళకి 50 పైన ఉండాలా మామూలుగా అయితే ఓసీకి మాత్రం 60 కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లా చేత కాదులే నాకు ఆగు జడేస్తా ఈరోజు లేట్ అవుతుందని జడేలా వాళ్ళ నాన్న కూడా జడ వేయొద్దన్నాడు తలస్నానం చేయించాడు ఇందాక యాడికి యాకిరే జిప్పు పెట్టుకోలేదుగా రే అమ్మాయిలు ఉన్నారా ఈడ పెట్టుకున్నాడు అమ్మాయిలు కదా ఆంటీలు అదా పట్టాడు నా కొడుకు ఆంటీలు ఆంటీ అన్న వాడు చూడు రామ్మా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి